ఎంఎస్ ఎక్సెల్ ఎంప్లాయీ అటెండెన్స్ రిపోర్ట్స్ లో మనం డేటా అనేది ఎలా ఎంటర్ చేస్తాం? రిపోర్ట్స్ లో ఇన్ టైము అవుట్ టైము ఉన్నప్పుడు ఫార్మేట్ ఆప్షన్స్ ఏ విధంగా అప్లై చేయాలి? ఇందులో వర్కింగ్ అవర్స్ ని ఓవర్ టైమ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎన్ని రకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఎర్రర్స్ ని ఎలా రెక్టిఫై చేయాలి? టోటల్ అవర్స్ ని ఎలా సమ్ చేయాలి? ఎంప్లాయీ డేటాలో లేట్ కామర్స్ ని ఎలా హైలైట్ చేయాలి? వాళ్ళని ఎలా సపరేట్ చేయాలి? వీక్ వైజ్ గా అటెండెన్స్ రిపోర్ట్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి? ఇలా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ దాకా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్సెల్ లో ఒక డేటా అనేది ఎంటర్ చేసేటప్పుడు అందులో టైమింగ్స్ అనేది ఎంటర్ చేసేటప్పుడు ఎలా టైప్ చేస్తాం? ఇక్కడ ఇన్ టైం ఇచ్చానండి, అవుట్ టైం ఎంటర్ చేసేటప్పుడు 5 PM అని టైప్ చేయాలి. దీనికోసం మీరు 5:00 PM ఇలా ఎలాంటి స్పేస్ లేకుండా డైరెక్ట్ గా టైప్ చేయకూడదండి. అప్పుడు టైం గా అది కన్వర్ట్ అవ్వదండి. మీరు ఏం చేయాలి? ఇక్కడ 5 AM PM టైప్ చేసేటప్పుడు మధ్యలో స్పేస్ ఇవ్వండి 1 క్యారెక్టర్. అప్పుడు టైం గా కన్వర్ట్ అవుతుంది. అలానే మీరు టైప్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సెల్ కి మీరేం చేస్తారు? హోమ్ ట్యాబ్ లో ఇక్కడ ఫార్మేట్ అనేది డిఫాల్ట్ గా జెండర్ నెంబర్ ఫార్మేట్ లో ఉండిద్దండి. టైం ఫార్మేట్ లో పెట్టుకోండి. అప్పుడు మీకు రైల్వే టైమింగ్స్ లో ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన టైం అనేది ఏఎం లో పిఎం లో డిస్ప్లే అవ్వకుండా ఇలా రైల్వే టైమింగ్స్ లో ఇలా 24 hours టైమింగ్స్ లో డిస్ప్లే అవుతుంది అనుకోండి. మీరేం చేస్తారు? ఆ పర్టికులర్ సెల్స్ ని సెలక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి. షార్ట్ కట్ వచ్చి Ctrl+1. ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. టైం కి సంబంధించిన ఫార్మేట్స్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీకు లాస్ట్ లో ఇది చూసారా, ఏఎం పిఎం ఉందో చూసారా? ఆ పర్టికులర్ ఫార్మేట్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు ఈ విధంగా కన్వర్ట్ అవుతుందండి. ఇలా మీరు ఎంప్లాయీ రిపోర్ట్ లో ఇన్ టైము అవుట్ టైము ఇలా టైమింగ్స్ అనేది ఎంటర్ చేసేటప్పుడు ఇలాంటి ఫార్మేట్ ఆప్షన్స్ కూడా అప్లై చేయడం నేర్చుకోండి. ఓకేనా? అప్పుడే అందులో ఫార్ములాస్ కూడా మీకు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ ఇచ్చాను, ఇన్ టైము అవుట్ టైము ఇచ్చానండి. ఇక్కడ వీళ్ళ ఇన్ టైము అవుట్ టైముని బేస్ చేసుకుని ఎన్ని గంటలు వర్క్ చేశారో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలండి. అలా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏందో తెలుసా అండి? ఇక్కడ ఫార్ములా ఎలా అప్లై చేస్తామంటే ఈక్వల్ టు అవుట్ టైము మైనస్ ఇన్ టైము. అవుట్ టైంలో నుంచి ఇన్ టైం తీసేస్తాము. ఎంటర్ కొడితే మనకి వర్కింగ్ అవర్స్ వచ్చింది అని అనుకుంటాం. వచ్చిందా అండి? ఇక్కడ 0.32 వచ్చింది. ఇది కరెక్ట్ కాదండి. మీరు ఎలా అప్లై చేస్తారు అంటే టెస్ట్ ఫార్ములా తీసుకోండి. ఈక్వల్ టు టెస్ట్ ఓపెన్ రేసెస్ అవుట్ టైము మైనస్ ఇన్ టైమ్ ఇలా ఫార్ములా అప్లై చేయండి. అండ్ ఆ వర్కింగ్ అవర్స్ అనేది టైం ఫార్మేట్ ఎలా కావాలో దాన్ని డబుల్ కొటేషన్లు ఇవ్వండి. ఇక్కడ నేను డబుల్ కొటేషన్ లో ఫస్ట్ అవర్స్ రావాలి కాబట్టి H: మినిట్స్ అది 2 digits రావాలి కాబట్టి M అనేది 2 times టైప్ చేశాను. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి 7 hours 35 minutes వర్క్ చేశారు. ఇలా ఈ ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ప్రతి ఒక్కరిది వర్కింగ్ అవర్స్ వచ్చిందండి. ఓకేనండి, ఇది బాగానే ఉందండి. కానీ దీని ముందు అవర్స్ ముందు నాకు ఇక్కడ 2 digits లో రావాలండి, 0 రావాలి అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారు? ఈ ఫార్ములాలో అవర్స్ అనేది మీరు 1 క్యారెక్టర్ ఇచ్చారు, 2 times ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. అప్పుడు ఎలా వస్తుంది పర్ఫెక్ట్ గా. దీని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఫార్మేట్ అనేది ఇంకా నీట్ గా ఉంది. ఇలా ఈ రిపోర్ట్ లో వర్కింగ్ అవర్స్ ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ ఓవర్ టైమ్ ని ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ వర్కింగ్ అవర్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. ప్రతి ఒక్కళ్ళు వర్కింగ్ అవర్స్ 8 hours చేయాలండి. 8 hours కన్నా ఎక్కువగా ఎవరైతే చేశారో, ఎన్ని గంటలు వర్క్ చేశారో ఆ ఓవర్ టైమ్ ని ఓటీని ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ కూడా మన ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఒక మిస్టేక్ అయితే చేస్తామండి. ఏందో చూడండి. ఇక్కడ డైరెక్ట్ గా ఫార్ములా ఈక్వల్ టు వర్కింగ్ అవర్స్ అనేది 8 hours కాబట్టి మైనస్ డైరెక్ట్ గా 8 అని టైప్ చేసి ఎంటర్ కొడతారండి. అప్పుడు ఇలా ఎర్రర్ వచ్చేస్తుంది. దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తారు. ఇదిగోండి కరెక్ట్ గా వచ్చిందా అండి? మీరు ఈ కాలం విడ్త్ అనేది ఎంత ఇంక్రీజ్ చేసినా పర్ఫెక్ట్ గా రాదండి. ఓవర్ టైం అనేది రాదు. అసలు ఫార్ములా అలా అప్లై చేయకూడదు. ఇక్కడ 8 అనేది అవర్స్, అలా డైరెక్ట్ గా నెంబర్ అనేది ఎంటర్ చేయకూడదండి. మీరేం చేస్తారు? ఈక్వల్ టు వర్కింగ్ అవర్స్ మైనస్ ఇక్కడ టైం అనే ఫంక్షన్ యూజ్ చేయండి. టైం ఓపెన్ బ్రేసెస్ ఫస్ట్ అవర్స్ 8 hours కామా 0 minute 0 second ఈ విధంగా టైప్ చేయండి. క్లోజ్ చేయండి. టైం అనేది డైరెక్ట్ గా 8 అని టైప్ చేయకుండా టైం అనే ఫంక్షన్ యూజ్ చేయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఎగ్జాక్ట్ గా 8 hours వర్క్ చేశారు కాబట్టి 0 అని వచ్చిందండి. దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఇక్కడ ఇదిగోండి ఓటీ ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా? సెకండ్ పర్సన్ లక్ష్మి
3 అవర్స్ 15 మినిట్స్ ఎక్కువగా వర్క్ చేశారు. ఇలా ఎవరెవరు వర్కింగ్ అవర్స్ కన్నా ఎక్కువగా ఎన్ని గంటలు వర్క్ చేశారో మినిట్స్ సహా ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చండి. ఓకేనా? అంటే ఈ రిపోర్ట్‌లో ముందు వర్కింగ్ అవర్స్‌ని ఫైండ్ ఔట్ చేసాం. దీన్ని బేస్ చేసుకొని ఓటీని ఫైండ్ ఔట్ చేసామండి. కానీ ఇప్పుడు నెక్స్ట్ రిపోర్ట్ ఒకసారి చూడండి. ఈ రిపోర్ట్‌లో ఇన్ టైమ్, ఔట్ టైమే ఇచ్చానండి. డైరెక్ట్‌గా ఓవర్ టైమ్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చండి. ఎలాంటి వర్కింగ్ అవర్స్‌ని ఫైండ్ ఔట్ చేయకుండానే ఒకేసారి ఫార్ములాలో ఓవర్ టైమ్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఎలాగో చూడండి. ఇక్కడ డైరెక్ట్‌గా ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నా అంటే ఈక్వల్ టు ఓపెన్ బ్రేసెస్ ఇక్కడే నేను ముందు వర్కింగ్ అవర్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. దానికోసం ఔట్ టైమ్ మైనస్ ఇన్ టైమ్ క్లోజ్. ఇక్కడ నేను వర్కింగ్ అవర్స్‌ని ఫైండ్ ఔట్ చేసి ఇందులో నుంచి వర్కింగ్ అవర్స్‌ని లెస్ చేస్తానండి. ఇక్కడ మైనస్ టైమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. ప్రీవియస్‌గా చెప్పాను కదండీ! 8 అవర్స్ 0 మినిట్ 0 సెకండ్. ఎంటర్ కొట్టండి. మనకి ఇలా ఎర్రర్ లాగా వచ్చిందండి. ఓకే. దీన్ని ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. ఇక్కడ చూడండి డైరెక్ట్‌గా మనం ఓవర్ టైమ్‌ని ఫైండ్ ఔట్ చేయడం ద్వారా ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఇన్ టైమ్ అనేది 9:00 వచ్చాడు. 8 అవర్స్ వర్క్ చేయకుండానే ముందుగానే 4:30కి వెళ్ళిపోయాడండి. అంటే ఇక్కడ ఓవర్ టైమ్ అనేది 8 అవర్స్ లోపు ఉందనుకోండి ఇలా ఎర్రర్ లాగా వస్తుంది. ఓవర్ టైమ్ ఉందనుకోండి 8 అవర్స్ క్రాస్ అయిందనుకోండి ఓవర్ టైమ్ ఎంతైతే ఉందో అది ఎగ్జాక్ట్‌గా వస్తుంది. కానీ ఇది ఒక రకంగా ఎర్రరే కదండీ! ఇక్కడ మనకి నెగెటివ్ వాల్యూస్ వస్తే ఇలా ఎర్రర్ లాగా డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ ఓవర్ టైమ్ గనక పాజిటివ్‌లో ఉంటే ఈ విధంగా రిజల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనకి ఈ విధంగా రిపోర్ట్ అనేది డిస్‌ప్లే అవ్వడం అనేది కరెక్ట్ కాదు గదండీ! దీనికోసం మీరు ఫార్ములా ఎలా అప్లై చేస్తారు? ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేశాను చూడండి. ఇక్కడ మనకి ఓవర్ టైమ్ వచ్చింది. నెగెటివ్ వాల్యూస్ ప్లేస్‌లో 0 వచ్చిందండి. ఒకవేళ పాజిటివ్ వాల్యూస్ ఉంటే ఓవర్ టైమ్ ఎంతైతే ఉందో ఈ విధంగా వచ్చేసింది. ఇలా రావాలంటే మనం ఫార్ములా ఎలా అప్లై చేసాం? చూడండి. సేమ్ రిపోర్ట్‌లో నేను ఫార్ములా అప్లై చేస్తానండి. ఇక్కడ మ్యాక్స్ అనే ఫార్ములా తీసుకోండి. ఈక్వల్ టు మ్యాక్స్ ఓపెన్ బ్రేసెస్ మళ్ళీ ఇక్కడ మీరేం చేస్తారు? ఔట్ టైమ్‌లో నుంచి ఇన్ టైమ్ తీసేసేయండి. వీటిని బ్రేసెస్‌లో ఇవ్వండి. ఓపెన్ బ్రేసెస్ ఔట్ టైము మైనస్ ఇన్ టైమ్. ఇందులో నుంచి వర్కింగ్ అవర్స్‌ని లెస్ చేయండి. టైమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. 8 అవర్స్ 0 మినిట్ 0 సెకండ్. ఇక్కడ కామా ఇచ్చి నెగెటివ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి 0 రావాలి. 0 ఇవ్వండి. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు మీకు ఇక్కడ 0 ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. ఇక్కడ ఫార్ములాలో ఉన్నదాన్ని బట్టి నెగెటివ్ వాల్యూస్ ఉంటే 0 వస్తుందండి. అదే పాజిటివ్ వాల్యూస్ ఉంటే ఇన్ టైమ్, ఔట్ టైమ్‌లో నుంచి మనకి వర్కింగ్ అవర్స్ లెస్ చేసి ఎన్ని గంటలైతే ఎక్స్‌ట్రాగా వర్క్ చేస్తున్నారో ఆ టైమింగ్ అనేది వచ్చేస్తుందండి. ఇలా మనం మ్యాక్స్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఓకేనా? లేదండి ఇక్కడ నాకు 0 గాకుండా ఇంకో డిఫరెంట్ ఫార్ములా అప్లై చేయొచ్చు. నాకు ఇక్కడ రిజల్ట్ ఎలా రావాలంటే ఇక్కడ చూడండి 0 రాకుండా ఇక్కడ డాష్ సింబల్స్ రావాలి. ఇలా కూడా అప్లై చేయొచ్చు. ఇలా రావాలంటే మన ఫార్ములా ఎలా అప్లై చేస్తాం? ఇక్కడ మీరు ఇఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. ఈక్వల్ టు ఇఫ్. ఇది కొంచెం లెంతీగా ఉంటుందండి. ఏం లేదండి సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు. ఔట్ టైమ్‌లో నుంచి ఇన్ టైమ్ తీసేస్తే వాళ్ళ వర్కింగ్ అవర్స్ అనేది 8 అవర్స్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి ఓవర్ టైమ్ ఎంతైతే ఉందో అది రావాలి. లేదనుకోండి అక్కడ డాష్ సింబల్ రావాలి. అంటే ట్రూ స్టేట్మెంట్ ఏమో ఓవర్ టైమ్ రావాలి. పాజిటివ్ వాల్యూ రావాలి. ఫాల్స్ స్టేట్మెంట్ ఏమో నాకు డాష్ సింబల్స్ రావాలి. అలా రావాలంటే ఫార్ములా ఎలా అప్లై చేస్తామో చూడండి. ఇక్కడ అగైన్ ఓపెన్ బ్రేసెస్ ఇచ్చి ఔట్ టైమ్‌లో నుంచి ఇన్ టైమ్ లెస్ చేశానండి. గ్రేటర్ థాన్ టైమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. టైమ్ 8 అవర్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఇక్కడ 8 అవర్స్ 0 మినిట్ 0 సెకండ్ ఇలా తీసుకోవచ్చు. ఇది కండిషన్ అండి. ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి వర్కింగ్ అవర్స్ లో నుంచి 8 అవర్స్ అనేది తీసేస్తే నాకు ఓవర్ టైం రావాలి. దానికి మనం ఫార్ములా ఎలా అప్లై చేస్తాం? ఇక్కడ ఓపెన్ బ్రేసెస్ అవుట్ టైమ్ మైనస్ ఇన్ టైమ్ క్లోజ్ మైనస్ టైమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. ఇక్కడ 8 అవర్స్. ఇది ట్రూ స్టేట్మెంట్. 8 అవర్స్ కన్నా తక్కువగా ఉంటే అంటే నెగెటివ్ వాల్యూస్ వస్తే ఇక్కడ డబుల్ కొటేషన్ లో ఇలా డాష్ సింబల్స్ ఇచ్చారండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. క్లోజ్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఇక్కడ నెగెటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. నెగెటివ్ వాల్యూస్ ఉన్న ప్లేస్ లో ఈ విధంగా డాష్ సింబల్స్ వచ్చినాయి. అదే పాజిటివ్ వాల్యూస్ ఉంటే ఓవర్ టైం ఎంతైతే ఉందో ఆ టైమింగ్ అనేది వచ్చేసిందండి. ఇక్కడ ఫస్ట్ ఓవర్ టైం ఏందండి? నెగెటివ్ వాల్యూస్ ఉంటే ఎర్రర్స్ వచ్చినాయి. వీటిని రెక్టిఫై చేయడానికి జీరోస్ అనేది ఈ విధంగా యూజ్ చేసాం. జీరోస్ రావడం కోసం మాక్సిమం అనే ఫార్ములా అప్లై చేసాం. ఆ జీరోస్ ప్లేస్ లో ఈ విధంగా ఫార్మేట్ రావడం కోసం ఇఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయించండి. మీకు అది బేసిక్ ఫంక్షన్ అండి. ఇఫ్ ఫంక్షన్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకసారి క్లియర్ గా ఆ ఫార్ములా చూడండి. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ ఓవర్ టైమ్ అయినా ఇన్ టైమ్ అయినా ఏదైనా సమ్ టైమింగ్స్ ని నేను సమ్ చేయాలనుకోండి మీరు డైరెక్ట్ గా ఈ విధంగా సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేశారనుకోండి పర్ఫెక్ట్ గా రిజల్ట్ రాదండి.
ఇక్కడ ఉన్న అవర్స్ మొత్తాన్ని సమ్ చేస్తే 0.84 మినిట్స్ అండి. కరెక్ట్ కాదు కదండి. మరి ఇక్కడ మనకి రిజల్ట్ అనేది కరెక్ట్ గా రావాలంటే మన ఫార్ములా ఎలా అప్లై చేస్తాం చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టెస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. ఈక్వల్ టు టెస్ట్, టెస్ట్ ఓపెన్ బ్రేసెస్, ఇందులోనే సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. సమ్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, కామా అది ఏ ఫార్మాట్ లో రావాలో ఆ ఫార్మాట్ అనేది డబుల్ కొటేషన్ లో ఇవ్వండి. డబుల్ కొటేషన్ లో అవర్స్ 2 డిజిట్స్ రావాలి కాబట్టి హెచ్ అనేది 2 టైమ్స్ ఇవ్వండి. హెచ్ కోలన్ ఎంఎం ఈ విధంగా ఇవ్వండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. టోటల్ ఓవర్ టైం వచ్చి 20 అవర్స్ 15 సెకండ్స్. ఓకేనండి. ఈ రిపోర్ట్ లో మనకి 1 డే లోపే మనకి 24 అవర్స్ లోపే ఈ విధంగా సమ్ అనేది జరిగిందండి. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడండి, ఓవర్ టైం అనేది చాలా అవర్స్ ఉందండి. ఇప్పుడు దీనికి ఫార్ములా అప్లై చేస్తున్నాండి. ప్రీవియస్ గా అప్లై చేసినట్టే ఈక్వల్ టు టెస్ట్, మళ్ళీ ఇక్కడ సమ్ అనే ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను, క్లోజ్, కామా డబుల్ కొటేషన్ లో అవర్స్ అండ్ మినిట్స్ ఇలా ఇచ్చేసానండి. ఎంటర్ కొట్టాను. కానీ ఇక్కడ ఎలా వచ్చింది రిజల్ట్ 3 అవర్స్ 11 మినిట్సా? అంటే ఇక్కడ టోటల్ టైం వచ్చి 3 అవర్స్ 11 మినిట్స్ అండి. కరెక్ట్ గా రిజల్ట్ అయితే రాలేదు కదండి. మీరు చెప్పినట్టే చేశాం కదండి, కానీ ఇక్కడ రిజల్ట్ రాంగ్ వచ్చింది. ఇక్కడ నాకు ఎలా రావాలంటే 24 అవర్స్ దాటింది అనుకోండి, ఇక్కడ 1 డే 5 అవర్స్ లేదా 2 డేస్ 12 అవర్స్ అలా రావాలి. అలా ఫార్మేట్ రావాలనుకోండి మీరేం చేస్తారు తెలుసా, సేమ్ ఫార్ములాలోనే మీరేంటి ఇక్కడ డబుల్ కొటేషన్లో అవర్స్ ముందు డేస్ రావాలి కాబట్టి డిడి ఈ విధంగా టైప్ చేయండి. మధ్యలో స్పేస్ ఇవ్వండి, ఎలాంటి కోలనో ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ డేస్ వస్తుందండి. ఆ డేస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని అవర్స్ అయితే ఉన్నాయో ఆ అవర్స్ మినిట్స్ వస్తాయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇదిగోండి 2 డేస్ 3 అవర్స్ 11 మినిట్స్, 48 అవర్స్ అండ్ ఎక్స్ట్రాగా ఇంకో 3 అవర్స్ 11 మినిట్స్ అంటే 51 అవర్స్ అండ్ 11 మినిట్స్. ఇలా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇలా మాన్యువల్ గా క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే రిజల్ట్ అనమాట. దాన్ని మనకి డేస్ అవర్స్ మినిట్స్ లో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ లో ఇన్ టైము అవుట్ టైము స్టార్టింగ్ టైం అనేది 9 కల్లా వచ్చేయాలండి. ఎండింగ్ టైము 5 దాకా ఉండాలండి. ఎవరైతే లేట్ గా వచ్చారో, ఎవరైతే ఎర్లీగా వెళ్ళిపోయారో వాళ్ళని ఆ పర్టికులర్ టైమింగ్స్ ని హైలైట్ చేయాలండి. అలా హైలైట్ చేయాలనుకుంటే ఏం చేయాలి, ఆ పర్టికులర్ గా ఇన్ టైమ్ లో ఉన్న సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. హైలైట్ సెల్స్ రూల్స్ గ్రేటర్ దాన్, ఇదిగో ఇక్కడ చూడండి. ఇక్కడ టైం అనేది ఏం చేస్తారండి, ఎవరైతే 9 o'clock అనేది క్రాస్ అయింది అనుకోండి ఆ సెల్స్ అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మీరు 9:15 ఉంది డిఫాల్ట్ గా 9:00 ఇలా ఇవ్వండి. ఇక్కడ మీరు చూజ్ చేసుకున్న ఫార్మాట్ ప్రకారంగా మీకు ఆ సెల్స్ అనేది హైలైట్ అవుతుంది. అలానే అవుట్ టైం అనేది 5 PM కన్నా తక్కువగా ఉన్న సెల్స్ అనేది హైలైట్ చేయాలనుకోండి ఆ సెల్స్ అనేది సెలక్షన్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. హైలైట్ సెల్స్ రూల్స్ లెస్ దాన్, ఇక్కడ మీరు 5 PM ఈ విధంగా ఇవ్వండి. దీనికి సపరేట్ వేరే ఫార్మాట్ ఇవ్వండి. ఇలా మీ సిచ్యువేషన్ బట్టి ఫార్మాట్స్ అనేది అప్లై చేసుకోవచ్చండి. ఇలా లేట్ గా వచ్చిన వాళ్ళని ఎర్లీగా వెళ్ళిపోయిన వాళ్ళని ఫార్మాట్ అప్లై చేయడమే కాదండి. ఈ రిపోర్ట్ చూడండి. ఇక్కడ ఎవరైతే లేట్ గా వచ్చారో, ఎవరైతే మీకు ఎర్లీగా వెళ్ళిపోయారో ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ ని సపరేట్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికి మన ఫార్ములా ఎలా అప్లై చేస్తామో చూడండి. ముందు లేట్ కామర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. దీని ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను, ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ ముందు ఎంప్లాయ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా లేట్ కామర్స్ అంటే ఇన్ టైమ్ ని బేస్ చేసుకుని మనకు వస్తుంది కాబట్టి ఇన్ టైమ్ ఉన్న ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. గ్రేటర్ దాన్ 9 కన్నా ఎక్కువగా వాళ్ళ టైమింగ్ కనుక ఉంటే, ఇన్ టైం కనుక ఉంటే అప్పుడు ఎంప్లాయ్ పర్సన్స్ అనేది మనకు ఫిల్టర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 9AM అనేది సపరేట్ సెల్ లో ఇచ్చానండి. ఆ 9AM సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ అనేది ఫిల్టర్ అయిందా లేదా. ఇక్కడ మీరు తీసుకునే ఆ టైమింగ్స్ సెల్స్ కూడా ఎగ్జాక్ట్ గా టైమింగ్ ఫార్మేట్ లో ఉండాలండి. ఫార్మేట్ లో మిస్టేక్ ఉన్నా సరే మనకి రిజల్ట్ అనేది రాదండి. ఓకేనా? ఇక్కడ ఇన్ టైమ్ లో ఉన్న సెల్స్ కావచ్చు, ఈ టైమింగ్ సెల్ కావచ్చు, టైమింగ్ ఫార్మేట్ లో కరెక్ట్ గా ఉండాలండి. అలా 5 లోపు వెళ్ళిపోయిన వాళ్ళు, తొందరగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వల్ టు ఫిల్టర్ ఎంప్లాయీ నేమ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా అవుట్ టైమ్ ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఆ రేంజ్ ని సెలక్షన్ చేయండి. లెస్ దాన్ ఎండింగ్ అవర్ ఈ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. అంటే వీళ్ళ అవుట్ టైం కన్నా 5 PM ఎక్కువగా ఉంటే ఆ నేమ్స్ అనేది సపరేట్ అవుతాయి. ఇదిగోండి టోటల్ గా 5 మెంబర్స్ అనేది 5 PM లోపే వెళ్ళిపోయారు. ఇలా మన సిచ్యువేషన్ బట్టి ఈ విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది.
అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఈ రిపోర్ట్ లో వాళ్ళ స్టార్టింగ్ అవర్ అనేది 9 AM అండి. ఇక్కడ లేట్ గా ఎవరైతే వచ్చారో, ఎన్ని నిమిషాలు లేట్ గా వచ్చారో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేసిన మినిట్స్ ని బేస్ చేసుకొని ఫైన్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలండి. ముందుగా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, ఇన్ టైం ని బేస్ చేసుకొని మినిట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనం ఫార్ములా ఎలా అప్లై చేస్తాం చూడండి. ఈక్వల్ టు ఓపెన్ బ్రేసెస్ ఇన్ టైము మైనస్ టైం అనే ఫంక్షన్ యూజ్ చేయండి. ఇక్కడ 9 o'clock కాబట్టి స్టార్టింగ్ టైం అవర్స్ అనేది 9 0 minute 0 second క్లోజ్. అండ్ అగైన్ క్లోజ్ చేసి డైరెక్ట్ గా ఎంటర్ కొట్టారనుకోండి, మనకి రిజల్ట్ అయితే కరెక్ట్ గా రాదండి. ఇక్కడ మనకి మినిట్స్ రావాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఫస్ట్ పర్సన్ 9 o'clock వచ్చారు కాబట్టి ఇక్కడ 0 రావాలి. ఇక్కడ 9:10కి వచ్చారు కాబట్టి ఓన్లీ 10 అని రావాలి. ఓకేనండి. మనకి టైం ఫార్మేట్ లో రాకూడదండి. జనరల్ ఫార్మేట్ లోనే ఎన్ని నిమిషాలు అయితే లేట్ అయ్యాడో ఆ విధంగా రావాలి. అలా రావాలనుకోండి మీరు ఏం చేస్తారు, ఫార్ములా ఎలానే అప్లై చేయండి. లాస్ట్ లో దేంతో మల్టిప్లికేషన్ చేస్తారంటే ఇంటూ 1440. ఈ 1440 ఏంటంటే వన్ డేకి వచ్చి 24 అవర్స్ కదండి. 24 ఇంటూ ఇక్కడ మినిట్స్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అవర్కి వచ్చి 60 మినిట్స్ కాబట్టి 24 ఇంటూ 60 క్యాలిక్యులేషన్ చేయండి. మనకు వచ్చే రిజల్ట్ 1440. ఇలా ఈ నెంబర్ తో మల్టిప్లికేషన్ చేసాం. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. అండ్ ఈ ఫార్మేట్ అనేది టైం ఫార్మేట్ లో ఉందండి. మీరు ఏం చేస్తారంటే జనరల్ లో పెట్టి 0 వస్తుంది. దీని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. అప్పుడు చూడండి ఈ విధంగా మనకి రిజల్ట్ కరెక్ట్ గా వచ్చిందా లేదా. 9 o'clock కన్నా ఎక్కువగా మినిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసినాయి చూడండి. ఇక్కడ 9:33 మినిట్స్, 9:08 అయితే 8 మినిట్స్. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. అండ్ ఫార్మేట్ కూడా గమనించండి. ఇక్కడ టైం ఫార్మేట్ లో ఉంటే ఎలా వస్తుందండి, మీరేం చేస్తారు జనరల్ ఫార్మేట్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ మినిట్స్ ని 5 తో మల్టిప్లికేషన్ చేయండి. ఈక్వల్ టు లేట్ అయిన మినిట్స్ ఇంటూ 5 ఎంటర్ కొట్టండి. ఇక్కడ 0 కాబట్టి 0నే వచ్చింది. ఫుల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. రిమైనింగ్ ఆటోమేటిక్ గా ఫైన్ అనేది వచ్చేసిందండి. ఒకవేళ మీరు చేసే ఆర్గనైజేషన్ లో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి అన్నప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయండి. ఇలా నేర్చుకోండి. ఓకేనా. ఎక్కడ ఏ విధంగా అడుగుతారో తెలియదు కాబట్టి ఇలా ప్రతిదీ నేర్చుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి వీక్ వైజ్ గా మన అటెండెన్స్ ని మనం ఎంటర్ చేయాలండి. ఇక్కడ వీక్ వైజ్ గా మండే నుంచి సాటర్డే దాకా ప్రెసెంట్ అయ్యాడు అనుకోండి పి అని, ఆబ్సెంట్ అయితే ఏ అని ఈ విధంగా ఎంటర్ చేస్తూ ఉంటాం. ఇలా ఇండివిజువల్ గా క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తూ ఉంటాం. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఆ వీక్ లో ఆ ఫస్ట్ పర్సన్ ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యాడో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మనం కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సపరేట్ కాలం లో ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. ఇక్కడ ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా. ఇక్కడ ఇది టెస్ట్ కాబట్టి డబుల్ కొటేషన్ లో ప్రెజెంట్ అయితే అది కౌంట్ రావాలి కాబట్టి పి డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి 5 days ప్రెజెంట్ అయ్యాడు కాబట్టి అంటే పి అనేది 5 times రిపీట్ అయింది కాబట్టి కౌంట్ అనేది 5 వచ్చింది. దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఈ విధంగా మనకి రిజల్ట్ వస్తుంది. ఇది బేసిక్ అంటే పిఏ ఇలా ఎంటర్ చేస్తూ ఉంటాం. అలా కాదండి. ఇక్కడ ఎలా ఎంటర్ చేసాం చూడండి. ఇక్కడ టిక్ మార్క్ క్రాస్ మార్క్ వచ్చింది. ఎలా వచ్చింది, ఇక్కడ నేను 0 కన్నా ఎక్కువగా టైప్ చేశాను అనుకోండి 1 అని టైప్ చేస్తా, ఆటోమేటిక్గా టిక్ మార్క్ వస్తుంది. అదే 0 కన్నా తక్కువగా టైప్ చేస్తే 0 టైప్ చేస్తే రాంగ్ మార్క్ వస్తుంది 0. మీరు 5 టైప్ చేసినా 10 టైప్ చేసినా ఒకటి కన్నా ఎక్కువగా టైప్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది. ఇక్కడ నేను -8 అని టైప్ చేశా. 0 కన్నా తక్కువగా టైప్ చేస్తే రాంగ్ మార్క్ వస్తుంది. అంటే నెంబర్స్ టైప్ చేస్తే ఇక్కడ ఐకాన్స్ అనేది ఎలా వస్తున్నాయి, దీనికి మనం ఫార్మాట్స్ ఎలా అప్లై చేసామంటే చూడండి. ఇక్కడ ఎక్కడైతే మీకు ఐకాన్స్ రావాలో ఆ ఫార్మాట్ రావాలో ఆ ఫార్మాట్ ఉన్న సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. ఇక్కడ న్యూ రూల్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటంటే ఫార్మాట్ ఆల్ సెల్స్ బేస్డ్. ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేసి ఇక్కడ ఫార్మాట్ స్టైల్ అనేది 2 కలర్ స్కేల్ కాకుండా ఐకాన్ సెట్స్ దీన్ని సెలక్షన్ చేయండి. ఐకాన్స్ అనేది ఎలాంటివి రావాలండి, టిక్ మార్క్ రావాలి కాబట్టి ఇదిగోండి ఈ ఐకాన్ సెట్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ ఓన్లీ ఐకాన్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి కాబట్టి షో ఐకాన్ ఓన్లీ ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ కండిషన్ ఎలా అప్లై చేస్తారండి, ఇక్కడ మీరు ఎంటర్ చేసేది నెంబర్స్ రూపంలో కాబట్టి టైప్ అనేది నెంబర్ అనేది సెలక్షన్ చేయండి, నెంబర్. ఇక్కడ టిక్ మార్క్ ఎప్పుడు రావాలండి, 0 కన్నా ఎక్కువగా ఉంటే, అంటే ఇక్కడ మీరు ఏంటంటే గ్రేటర్ దాన్ తీసుకోండి. 0 కన్నా ఎక్కువగా ఉంటే టిక్ మార్క్ రావాలండి. ఇంకా 0 కన్నా తక్కువగా ఉంటే ఇక్కడ క్రాస్ మార్క్ రావాలి కాబట్టి ఆ ఐకాన్ ని సెలక్షన్ చేయండి. ఇలా మీరు చూజ్ చేసుకోండి. ఓకేనా. కండిషన్ ఎలా అప్లై చేసాం చూసారు కదండి. ఇక్కడ మీరు టైప్ చేసేది నెంబర్ కాబట్టి నెంబర్స్ అనేది చూజ్ చేసుకోండి. 0 కన్నా ఎక్కువగా టైప్ చేస్తే టిక్ మార్క్ రావాలి కాబట్టి గ్రేటర్ దాన్ అనేది సెలక్షన్ చేయండి. 0 కన్నా తక్కువగా టైప్ చేస్తే క్రాస్ మార్క్ వచ్చింది. ఆ ఐకాన్ ని సెలక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను 5 అని టైప్ చేశాను.
టిక్ మార్క్ వచ్చేస్తుంది 1. 0.5 టైప్ చేసినా టిక్ మార్కే వచ్చేస్తుంది. అదే మీరు 0 టైప్ చేయండి క్రాస్ మార్క్ వచ్చేస్తుంది 0. అలా మీరు ఎంటర్ చేసిన నెంబర్ని బట్టి ఇక్కడ టిక్ మార్క్ క్రాస్ మార్క్స్ వస్తాయండి. అండ్ వీటికి సంబంధించి కూడా ఎన్నిసార్లు టిక్ మార్క్ వచ్చిందో కౌంట్ రావాలంటే ఫార్ములా ఎలా అప్లై చేస్తాం, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడున్న ఈ రేంజ్ మొత్తాన్ని హారిజంటల్ గా సెలక్షన్ చేయండి కామా ఇక్కడ కండిషన్ ఏంటంటే టిక్ మార్క్ ఎప్పుడు వస్తుందండి, ఇక్కడ మనం టైప్ చేసేది 0 కన్నా ఎక్కువగా టైప్ చేస్తున్నాం, 1 కన్నా ఎక్కువగా టైప్ చేస్తాం కాబట్టి ఇక్కడ డబుల్ కొటేషన్ లో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఈ విధంగా తీసుకోండి. 1 కన్నా ఎక్కువైతే ఓకేనా. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. అదిగోండి 5 టైమ్స్ టిక్ మార్క్ వచ్చింది. దీని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఇక్కడ ఎన్నిసార్లు టిక్ మార్క్ వచ్చిందో అన్నిసార్లు కౌంట్ అనేది వచ్చేస్తుందండి. ఓకేనా. మీరు ఎంటర్ చేసే నెంబర్ ని బట్టి ఈ విధంగా ఐకాన్స్ అనేది వచ్చేస్తాయి. అలానే ఇక్కడ ఐకాన్స్ అనేది చేంజ్ చేసుకోవాలండి. డిఫరెంట్ గా ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఈ ఫార్మేట్ ఉన్న సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి కండిషనల్ ఫార్మేటింగ్ లోకి వెళ్ళండి, మేనేజ్ రూల్స్ లోకి వెళ్ళండి. ఆల్రెడీ అప్లై చేశారు కదండి రూలు, మళ్ళీ దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ అప్లై చేసిన రూల్ ఉంది కదండి, దీన్ని ఎడిట్ చేయండి. ఇక్కడ ఐకాన్స్ అనేది చేంజ్ చేసుకోండి, రూల్స్ మార్చుకోండి, కావాలంటే ఐకాన్స్ మార్చుకోండి. ఇక్కడ ఐకాన్స్ అనేది టిక్ మార్క్ డిఫరెంట్ సింబల్స్ ఇచ్చాను, ఇదిగోండి ఈ విధంగా. ఓకే ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా ఐకాన్స్ మీకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. ఇది అడ్వాన్స్ లెవెల్. అలా కాకుండా ఇదిగోండి ఇక్కడ ఈ ఫార్మేట్ చూడండి, ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయండి. వీటిని ఎప్పుడైతే మీరు సెలక్షన్ చేస్తున్నారో ఆటోమేటిక్ ఇక్కడ మీకు కౌంట్ వస్తుందో రావట్లేదు. ఇదిగోండి ఇది ఒక ఫార్మేట్ అండి. ఈ ఫార్మేట్ అనేది మనకి గూగుల్ షీట్స్ లో ఈజీగా చేయొచ్చండి. మనకి గూగుల్ షీట్ లో ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ టిక్ బాక్స్ అనే ఆప్షన్ ఇద్దండి. ఈ ఆప్షన్ సెలక్షన్ చేయబోయే ముందు ఆ టిక్ బాక్సెస్ అనేది ఎక్కడైతే రావాలో ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, టిక్ బాక్స్ అనండి. ఒకేసారి అట్ ఎ టైం ఈ విధంగా అప్లై అవుతాయండి. ఇప్పుడు మీరు వీటిని డైరెక్ట్ గా సెలక్షన్ చేయొచ్చు. ఈ విధంగా సెలక్షన్ చేస్తే ఇక్కడ కౌంట్ అనేది రావాలంటే ఫార్ములా ఎలా అప్లై చేస్తారు, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ సేమ్ ఫార్ములా. ఇక్కడ ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి కామా ట్రూ అని తీసుకోండి, ట్రూ, ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఎక్కడైతే మీరు సెలక్షన్ చేశారో ఆ కౌంట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా. వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.